తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వెలుగు చూసిన ఓటుకి నోటు కుంభకోణంలో తొలిసారి ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. విజయవాడ బెంచ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. రేవంత్ వ్యవహారంపై కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. ఆయన వీడియోలో స్పష్టంగా ఆధారాలు దొరికినా దాటవేత ధోరణితో చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు 5గురిని ఇతర పార్టీల నేతలు కొనుగోలు చేశారని చెప్పారు. నీతి విలువలు కూడిన పార్టీ తమ పార్టీ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. 5 మంది ఎమ్మెల్యేలని మన ఎమ్మెల్యేలు కొనే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు 4 కొన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 కొన్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత 63 మంది ఎమ్మెల్యేలుంటే 3 సీట్లు కౌన్సిల్లో వచ్చాడుకుంటే 5 సీట్లకు పోటీ పెట్టి నిన్న మనవాళ్ళ మీద దౌర్జన్యం చేసి కడాన మీరు చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను చెప్పిన కుట్ర, నేను చెప్పిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, నేను రాజీ పడను, రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీతి నిజాయితీకి మారుపేరు, విలువలతో కూడిన పార్టీ. 5 మంది ఎమ్మెల్యేలని మన ఎమ్మెల్యేలు కొనే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు 4 కొన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 కొన్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత 63 మంది ఎమ్మెల్యేలుంటే 3 సీట్లు కౌన్సిల్లో వచ్చాడుకుంటే 5 సీట్లకు పోటీ పెట్టి నిన్న మనవాళ్ళ మీద దౌర్జన్యం చేసి కడాన మీరు చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను చెప్పిన కుట్ర, నేను చెప్పిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, నేను రాజీ పడను, రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 మంది ఎమ్మెల్యేలని మన ఎమ్మెల్యేలు కొనే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు 4 కొన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 కొన్నారు. ఇప్పుడు అంటారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత 63 మంది ఎమ్మెల్యేలుంటే 3 సీట్లు కౌన్సిల్లో వచ్చాడుకుంటే 5 సీట్లకు పోటీ పెట్టి నిన్న మనవాళ్ళ మీద దౌర్జన్యం చేసి కడాన మీరు చూస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నేను చెప్పిన కుట్ర, నేను చెప్పిన అవినీతి రాజకీయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, నేను రాజీ పడను, రాజీ పడే సమస్య లేదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీతి నిజాయితీకి మారుపేరు, విలువలతో కూడిన పార్టీ.